హరి ఓం సర్వేభ్యః సంస్కృత అభ్యాసాయ స్వాగతం. ఈరోజు ఒక శ్లోకం చెప్పుకుందాము. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా పాదం చ బ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. దీని అర్థం ఏంటంటే, శిష్యుడు ఒక పాదభాగం పావు భాగము ఆచార్యుడి నుంచి నేర్చుకుంటాడు, అంటే గురువు నుంచి నేర్చుకుంటాడు. ఒక పాద భాగం అంటే ఒక పావు భాగము స్వమేధయ మేధాశక్తి తన స్వబుద్ధితో నేర్చుకుంటాడు. ఇంకొక పావు భాగము స్వబ్రహ్మచారిభ్య అంటే తోటి విద్యార్థుల చేత తన తోటి వాళ్ళతో వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుంటాడు. ఇంకొక పావు భాగము కాలక్రమేణ వల్ల నేర్చుకుంటాడు. అంటే తోటి వాళ్ళని చూస్తాడు, అనుభవాలు సంపాదిస్తాడు, పుస్తకాలు చదువుతాడు, ఆ విధంగా పాదభాగం నేర్చుకుంటాడు. ఆ విధంగా శిష్యుడు మేధాశక్తి పెంచుకుంటాడనమాట. ఈ శ్లోకానికి అర్థం అది. ఈరోజు కొన్ని వాక్యాలు చూద్దాం, సంస్కృత వాక్యాలు చూద్దాం. మాతా పాకం కరోతి. మాతా పాకం కరోతి, పాకం అంటే వంట. బాలిక జననీం నమస్కరోతి. బాలిక జననీం అంటే తల్లికి నమస్కరిస్తున్నది, నమస్కరోతి. జనకః పుత్రీం బోధయతి. తండ్రి జనకః తండ్రి, పుత్రీం అంటే కూతురికి బోధిస్తున్నాడు, బోధయతి. తే పురుషాః పాఠం పఠంతి. తే అంటేనే పురుషాః అని అంటే పుల్లింగం అని అర్థం వస్తుంది. తే పాఠం పఠంతి. తే పురుషాః పాఠం పఠంతి. తాః పాఠం పఠంతి. తాః అంటే మహిళలే, స్త్రీలే వస్తారు. తాః పాఠం పఠంతి. తాః మహిళాః పాఠం పఠంతి. సేవికా వస్త్రం ప్రక్షాళయతి. సేవిక సేవకః పుల్లింగము, సేవకః సేవికా. సేవికా వస్త్రం ప్రక్షాళయతి. గృహస్వామి పూజాం కరోతి. గృహస్వామి అంటే యజమాని, ఇంటి యజమాని. గృహస్వామి పూజాం కరోతి. గృహస్వామిని పూజాం కరోతి. గృహస్వామిని గృహ యజమాని, యజమానురాలు. స్వామిని అంటే యజమానురాలు. అలాగే విద్యార్థి పుల్లింగం, విద్యార్థిని స్త్రీలింగం. అధికారి అధికారిణి. న్యాయవాది న్యాయవాదిని. ఆ విధంగా పుల్లింగము స్త్రీలింగము వస్తాయన్నమాట. తర్వాత లీలా సేవికాం ఆహ్వయతి. పిలుస్తోంది. లీలా సేవికాం ఆహ్వయతి. హరి విద్యాలయం గచ్చతి. హరి విద్యాలయానికి వెళ్తున్నాడు. శిశుః లేఖనీం పాతయిత్వా రోదనం కరోతి. శిశుః లేఖనీం అంటే పెన్నుని, పాతయిత్వా పడేసుకుని, పాతయిత్వా రోదనం కరోతి ఏడుస్తున్నాడు, రోదనం. తే పురుషాః వార్తాపత్రికాం పఠిత్వా విషయం జానంతి. వాళ్ళు వార్తాపత్రికని చదివి విషయం అర్థం చేసుకున్నారు. భక్తం అనుగ్రహీతుం దేవః భూలోకం ఆగతవాన్. భక్తుణ్ణి అనుగ్రహించడానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. భూలోకం ఆగతవాన్ వచ్చాడు. సంస్కృత అభ్యాసం కర్తుం అహం ఇచ్చామి. సంస్కృత అభ్యాసం చేయడానికి నాకు
ఇష్టము. అహం ఇచ్చామి. అహం జలం పాతుం ఇచ్చామి. అహం క్షీరం పాతుం ఇచ్చామి. పాతుం అంటే తాగడానికి. కర్తుం చేయడానికి. లేఖితుం రాయడానికి. క్రీడితుం ఆడడానికి. సో సంస్కృత అభ్యాసం కర్తుం అహం ఇచ్చామి. సోదరీ వస్త్రాన్ని ప్రక్షాళ్య ఆతపే ప్రసారయతి. సోదరి వస్త్రాన్ని ప్రక్షాళ్య. ప్రక్షాళ్య అంటే ఉతికి. ప్రక్షాళ్య అంటే ఉతికి. ఆతపే ప్రసారయతి. ఆతపే అంటే ఎండలో. ఆతపే ఎండలో. ప్రసారయతి. ప్రసారం అంటే ఇలా ఆరేయడం అన్నమాట. ప్రసారయతి. ప్రసారం కరోతు. సంస్కృత ప్రసారం కరోతు. సంస్కృతం అభ్యాసం కరోతు ఇది ప్రసారయతు. అందరికీ ప్రసారం చెయ్యండి. వస్త్రం ప్రసారయతు. వస్త్రాన్ని ఆరేయండి. దానికి కూడా ప్రసారణమే. ఇదానీమహం సమాపయామి. పునర్మిలామः. జైతు భారతం, జైతు సంస్కృతం.